హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు ది తెలుగు ఈ ట్యూటర్ ఛానల్. సో, ఈ లైవ్ సిరీస్‌లో అయితే మనం కొత్తగా వచ్చిన 9వ తరగతి పాఠ్య పుస్తకంలో ఉండేటటువంటి మ్యాథమెటిక్స్ అనేది లైన్ టు లైన్ ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. అండ్ ఎవరైనా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చూస్తూ ఉన్నట్లయితే మీకు నోట్స్ అనేది కూడా మీకు కింద డిస్క్రిప్షన్‌లో యాడ్ చేయడం జరుగుతుంది. మీరు దాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అండ్ మీ నోట్స్‌ని అయితే మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. కొత్త పుస్తకాలకు సంబంధించి మొత్తం అనమాట. ఇక మొదటి లెసన్ చూద్దాం ఇక్కడ. ఇదైతే మీకు సెమిస్టర్ 1 అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ మీకు టోటల్‌గా 6 చాప్టర్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ మీకు సంఖ్యామానం, సెకండ్ వన్ బహుపదులు. సో, నంబర్ సిస్టమ్ అండ్ పాలినామియల్స్ అండ్ కోఆర్డినేట్ జామెట్రీ. సో, నిరూపక జ్యామితి. తర్వాత 2 చరరాశుల రేఖీయ సమీకరణం, 2 వేరియబుల్స్ లీనియర్ ఈక్వేషన్స్. సో, లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్. తర్వాత మనకి యూక్లిడ్ జ్యామితి పరిచయం అండ్ రేఖలు మరియు కోణాలు ఇవి మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో, కొత్త టెక్స్ట్ బుక్‌కి పాత టెక్స్ట్ బుక్ ఏమైనా చేంజ్ ఉందా? ఒకసారి లోపలికెళ్ళి చెక్ చేద్దాం. సో, ఈరోజైతే ఫస్ట్ లెసన్ అయితే రివ్యూ చేస్తున్నాం. సో, మీకు ఏదైనా సరే సలహాలు, సందేహాలు ఉంటే కింద వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. అందులో జాయిన్ అవ్వండి, అడ్మిన్‌కి మెసేజ్ చేయండి. ఓకే, చూద్దాం సంఖ్యామానం. సో, ఇది డైరెక్ట్‌గా సిబిఎస్ టెక్స్ట్ బుక్‌ని డైరెక్ట్ లైన్ టు లైన్ ట్రాన్స్లేట్ చేసి మనకైతే ఏపీకి అయితే ఇవ్వడం జరిగింది. మేబీ నెక్స్ట్ ఇయర్ కూడాను సిబిఎస్ఈనే వస్తుందన్నమాట. సో, చూద్దాం. సంఖ్యారేఖ గురించి ఫస్ట్ అయితే పరిచయం చేశాడండి. ఒక సంఖ్యారేఖ మనం తీసుకుంటే మిడిల్‌లో మనకేమో చూడండి 0 ఉంది. రైట్ సైడ్ అయితే 1, 2, 3 ఉంది పాజిటివ్. అండ్ లెఫ్ట్ సైడ్ అయితే మనకి -1, -2, -3 ఉందనమాట. అయితే ఇక్కడ ఏం చేశారంటే మనకు అకర్ణీయ సంఖ్యలు ఏదైతే రేషనల్ నెంబర్స్ ఉన్నాయో ఇక్కడ మనకి ఇంట్రడ్యూస్ చేశాడు. అదే 1/4, 1/2 అని అనమాట. అంటే ఇక్కడ 0 నుండి మనం ప్రారంభించి సానుకూల దిశలో అంటే పాజిటివ్ డైరెక్షన్‌లో సంఖ్యారేఖ వెంటబడి కొనసాగించాడు. మీకు ఏం కనిపిస్తాయి? అనంతమైన సంఖ్యలు అనేవి కనిపిస్తూ ఉంటాయన్నమాట. అంటే పాజిటివ్ డైరెక్షన్. ఇక్కడ చూడండి మనకి పాజిటివ్ డైరెక్షన్ అనేది ఇంగ్లీష్‌లో ఉంటే తెలుగులో మనకేముంటుందంటే సానుకూల దిశ. నిజానికైతే ధన దిశ అని చెప్తాం అనమాట మనం. సో, ట్రూ ట్రాన్స్లేషన్ కాబట్టి సానుకూల దిశ అని పడింది ఇక్కడ. ఇక తర్వాత చూద్దాం. సంఖ్యారేఖ వెంబడి నడవడం మరియు కొన్ని సంఖ్యలను సేకరించడం ప్రారంభించారనుకుందాం. వాటిని సేకరించడానికి సిద్ధం చేసుకోండి. సో, ఇక్కడ ఉన్న నెంబర్స్ అన్నీ కూడా మనం ఏరుకుని ఒక బ్యాగ్‌లో వేసామనుకోండి. ఏమొస్తాయి చెప్పండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ 1, 2, 3 వంటి నెంబర్స్ వస్తాయి. వీటిని మనం ఏమంటాం? సహజ సంఖ్యలు, నేచురల్ నెంబర్స్ అంటాం. అంటే 0 కన్నా అబోవ్ ఉండేటటువంటి పాజిటివ్ నెంబర్స్ అన్నింటిని కూడా మనం ఏమని పిలుస్తామండి? ఇక్కడ సహజ సంఖ్యలు అని పిలుస్తాం. దీంతో ఎంతో సూచిస్తాము అంటూ ఇవ్వడం ఏం జరిగిందనమాట. సో, కాబట్టి అన్నిటికన్నా చిన్నది 1, అన్నిటికన్నా పెద్దది చెప్పలేం. అనంతమైన సంఖ్యలు ఉంటాయి కాబట్టి. ఇప్పుడు అదే వెనుకకు తిరిగి అంటే మనం ఏదైతే చెప్పాం పాజిటివ్ డైరెక్షన్ అని చెప్పాం కదా! దానికి బ్యాక్ సైడ్ వచ్చామనుకోండి ఏమొస్తది చెప్పండి? ఫస్ట్ 0 అయితే వస్తది. సో, 0ని గాని మనం సహజ సంఖ్యలు ఉండేటటువంటి బ్యాగ్‌లోకి యాడ్ చేసామనుకోండి అప్పుడు ఏమొస్తుంది చూడండి ఇక్కడ పూర్ణాంకాలు అంటాం. వీటిని డబ్ల్యూ అని పిలుస్తానమాట. ఓకేనా? ఇక్కడ ఒక క్వెషన్ అనమాట. సో, మనకి ఒకవేళ అడిగేటప్పుడు సెట్స్‌లో అడిగేటప్పుడు ఇలా అనమాట అడుగుతాడు. డబ్ల్యూ మైనస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు డాష్ అని అంటాడు. చాలామంది 0 అనేస్తారు. 0 అనేయకూడదు. సెట్ అండ్ లోబుల్ మీరు చెప్పాల్సి వస్తుంది. సో, ఇలా క్వెషన్ అడగడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక తర్వాత చూద్దాం. ఇప్పుడు ఏం చేసామంటే 0 నుండి బ్యాక్ సైడ్ వచ్చామనుకోండి మనకేమొస్తది చెప్పండి? నెగెటివ్ నెంబర్. రుణ పూర్ణ సంఖ్యలు అనేవి మనకి రావడం అయితే జరుగుతుందనమాట. అంటే ఇలా పాజిటివ్ అండ్ నెగెటివ్ 2 నెంబర్‌లను కలిపి మనం ఏమంటాం? పూర్ణ సంఖ్యలు అని పిలుస్తాం అనమాట. పూర్ణ సంఖ్యలు అంటే సో, ప్లస్ ఆర్ మైనస్ యూ హ్యావ్ టు కన్సిడర్ పాజిటివ్ అండ్ మైనస్ ఆల్సో, నెగెటివ్ ఆల్సో. మరి వీటిని జెడ్ అనే ఎందుకన్నారు? నిజానికి ఇది ఒక జర్మన్ వర్డ్ అండి. చూడండి జహ్లెన్ అంటాం అనమాట. జహ్లెన్ అనే ఒక జర్మన్ వర్డ్ వచ్చింది. సో, జహ్లెన్ అంటే లెక్కించుట అని అర్థం. ఓకేనా? సో, లెక్కించడంలో ఈ జెహ్లన్ అనేది పదం వాడారు కాబట్టి మనం ఈ పూర్ణ సంఖ్యల్ని జెడ్ అనే అక్షరంతో రాస్తాం అనమాట. సో, ఇక్కడ ఒక క్వెషన్ మనకి ఎవరైనా అడగొచ్చు. సో, ఏ పోటీ పరీక్షలోనైనా అడగొచ్చు అనమాట. ఇక తర్వాత చూద్దాం. సంఖ్యారేఖ పైన ఇంకా కొన్ని సంఖ్యలు మిగిలి ఉన్నాయా? అటువంటి సంఖ్యలు ఏముంటాయంటే మనం ఫ్రాక్షన్స్ రాస్తాం. భిన్నాల రూపంలో రాస్తాం. చూసారా? ఇలా పాజిటివ్ అయినా ఉండొచ్చు, 2 నెగిటివ్ కూడా ఉండొచ్చు. మరి వీటిని కూడా మనం కలిపామనుకోండి అప్పుడు వాటిని ఏమని పిలుస్తామండి? అకర్ణీయ సంఖ్యలు అని పిలుస్తాం అనమాట. అంటే పూర్ణ సంఖ్యలకి మనం భిన్నాలుగానే యాడ్ చేస్తే అకర్ణీయ సంఖ్యలు అంటాం. సో, కొన్నిసార్లు చూడండి ఒకసారి అసలు క్యూ అంటే అర్థం ఏంటండి? కోషియంట్. క్యూ అంటే అర్థం ఏంటి? కోషియంట్ అనమాట. ఇంగ్లీష్‌లో కోషియంట్ అని పిలుస్తాం. కోషియంట్ అంటే మనకి భాగఫలము అని అర్థం వస్తుంది. నిజానికి ఇవి భాగఫలాలనమాట. అదేంది భాగఫలాలు అంటున్నారు ఏంది సార్ అంటే యెస్. దీనికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్‌ని మనం ఇలా రాసాం 3/5 అని రాసాం. నిజానికి ఇది మీరు భాగాహారం చేశారనుకోండి 3ని 5 చేత డివైడెడ్ బై చేశారంటే ఏమొస్తది చెప్పండి? 0.6 వస్తుంది. దట్ మీన్స్ ఈ రిజల్ట్‌ని మనం 0.6గా రాస్తున్నాం. అంటే దీస్ నంబర్స్ ఆర్ కోషియంట్స్. ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయి? మనకి భాగఫలాలు అవుతాయి అన్నమాట. సో, ఈ భాగఫలాలనే మనం ఏం చేస్తున్నాం ఇక్కడ నిష్పత్తి రూపంలో రాస్తున్నాం. ఓకేనా? సో, అకర్ణీయం అనేది నిష్పత్తి, రేషియో అనే పదం నుండి వచ్చింది కాబట్టి వీటిని రేషనల్ నెంబర్స్ అంటారు.
ఓకేనా. రేషియో నుండి వచ్చింది కాబట్టి రేషనల్ నెంబర్స్ అంటారు. అండ్ దీన్ని కోషియంట్ అని మనం ఎక్స్ప్రెస్ చేస్తాం కాబట్టి క్యూతో మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. క్యూ మీన్స్ నథింగ్ బట్ కోషియంట్స్. సో ప్రతి నెంబర్ యొక్క కోషియంట్ని మనం ఎక్స్ప్రెస్ చేస్తాం కాబట్టి క్యూతో రాస్తాము. అండ్ దీనికి రేషనల్ నెంబర్ ఎందుకని పిలుస్తారంటే ఇది ఒక రేషియో రూపంలో ఎక్స్ప్రెస్ చేస్తాం కాబట్టి వీటికి రేషనల్ నెంబర్స్, అకర్ణీయ సంఖ్యలు అంటామని చెప్తాం అనమాట. సో ఈ విధంగా చూద్దాం. ఏదైనా ఒక సంఖ్య ఆర్ అనేది ఒక అకర్ణీయ సంఖ్యగా తీసుకున్నాలంటే అది ఏ రూపంలో ఉండాలి? ఖచ్చితంగా మనకి p/q రూపంలో ఉండాలి. బట్ ఒక కండిషన్ గుర్తుపెట్టుకోవాలి, q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అవుతూ p/q రూపంలో మీరు రాయగలిగితే వాటినే మనం ఏమని చెప్తాం? అకర్ణీయ సంఖ్యలు అంటాం అనమాట. సో ఇప్పుడు ఒక సంఖ్య రాసుకున్నాం. ఒక ఎగ్జాంపుల్ ఒక అతను చెప్పాడు -25 అనేది అకర్ణీయ సంఖ్య అవుతుందా? ఎందుకు కాదు? ఎందుకంటే దాని యొక్క హారంలో మనం 1 రాసుకున్నాం, డినామినేటర్లో 1 అనేది మనం రాసుకున్నాం. కాబట్టి దీన్ని p/q రూపంలో ఎక్స్ప్రెస్ చేస్తే p అనేది మీకు -25 అవుతుంది, q అనేది మీకు 1 అవుతుంది. ఫైనల్గా మనకి p/q ఏమవుతుంది? -25/1 అవుతుంది. సో దాన్ని మనం ఏమని పిలుస్తాం? రేషనల్ నెంబర్స్ అని పిలుస్తాం. ఇలా ప్రతి నెంబర్ను కూడా మనం p/q రూపంలో రాయగలం. అయితే కొన్ని నెంబర్లు అయితే మనం రాయలేకపోవచ్చు. అలాంటి వాటిని కరణీయ సంఖ్యలు అంటాము. సో ముందుకు మనం ఒక అడుగు వెళ్దాం. చూసారు కదా, చెప్పేటప్పుడు పీక్యూలను సంఖ్యా రేఖ పైన గుర్తించినప్పుడు q ఈజ్ నాట్ ఈక్వల్ 0 అని, పీక్యూలు 1 తప్ప లకు 1 తప్ప మరి ఏ ఇతర ఉమ్మడి కారణాంకాలు లేవని అనుకోవాలను. ఇక్కడ ఇంపార్టెంట్ అండి, p/q రూపంలో రాసేటప్పుడు వీలైనంత వరకు ఏం చేయాలి? వాటికి ఉమ్మడి కారణాంకం 1 ఉండేటట్లుగా చూడాలి. అంటే మరి 1 ఉమ్మడి కారణాంకంగా ఉంటే వాటిని ఏమంటారు? కో-ప్రైమ్స్ అంటారు, పరస్పర ప్రధాన సంఖ్యలు అంటారు. చాలామందికి సందేహం ఉంటుంది, పరస్పర ప్రధాన సంఖ్యలు అంటే ఏమిటి? ఉమ్మడి కారణాంకం 1 మాత్రమే ఉండే సంఖ్యలు. అవి ఏ సంఖ్యలైనా అవ్వచ్చు. అవి నిజంగా ప్రధాన సంఖ్యలైనా అవ్వచ్చు, ప్రధాన సంఖ్యలు కాకపోవచ్చు, సంయుక్త సంఖ్యలు కావచ్చు. ఒక సంయుక్త సంఖ్య ఒక ప్రధాన సంఖ్య కావచ్చు, ఒక కాంపోజిట్ 1 ప్రైమ్ కావచ్చు, 2 ప్రైమ్ కావచ్చు, లేదా 2 కాంపోజిట్ కూడా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, 8/9 అని రాశాను. 8/9 ఇది అకర్ణీయ సంఖ్య అవుతుందా? ఎస్ అవుతుంది. ఎందుకంటే 2 కూడా కో ప్రైమ్స్ అనమాట. అదేంటి సార్ కో ప్రైమ్ అంటే? 8కు ఉన్న ఫ్యాక్టర్లో 1, 9కు ఉండే ఫ్యాక్టర్లో 1 మాత్రమే కామన్గా ఉంటాయి, మిగతావి ఏవి కామన్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 4, 8 అని రాస్తాం, 9 అయితే 1, 3, 9 అని రాస్తాం. రెండింటిలో కామన్గా ఏముంది చూడండి? 1 మాత్రమే ఉంది. ఇలా 1 మాత్రమే కామన్గా ఉంటే వాటిని కో ప్రైమ్స్ అంటారు, పరస్పర ప్రధాన సంఖ్యలు అంటారనమాట. సార్ ఈ డెఫినేషన్ నాకు అర్థం కాలేదు అని చాలామంది అంటారు. ఎస్, ఒకసారి చూద్దాం. ఒక అతను ఏం చేశాడు? 6/9 ఒక అకర్ణీయ సంఖ్య అని చెప్పాడు. ఎస్, ఇట్ ఈస్ రైట్. బట్ కానీ మనకున్న రూల్ ప్రకారం ఏంటి? పీక్యూలకు 1 తప్ప ఇంకే ఉమ్మడి కారణాంకం ఉండకూడదు. అంటే ఇప్పుడు ఏం చేయాలి? మనం దాన్ని కట్ చేసి వీలైనంత వరకు వాటిని ఏం చేయాలి? కో ప్రైమ్స్గా కన్వర్ట్ చేయాలి. ఎస్, చూద్దాం సార్. 3 2s 3 3s ఇప్పుడు 2/3గా రాసా అనమాట. ఇప్పుడు చూడండి, వీటికి ఉమ్మడి కారణాంకాలు ఏమైనా ఉన్నాయా? లేవు. ఇలా ఉమ్మడి కారణాంకాలు లేకుండా సంక్షిప్త రూపంలో రాయాల్సి ఉంటుంది అకర్ణీయ సంఖ్య అంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మీరు 10/15 అని రాశాను కదా, దీన్ని ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తారు? క్వశ్చన్ నెంబర్ 1 మీరు ఒక కామెంట్స్లో పెట్టండి. అలాగే ఇంకో ప్రశ్న, 12/18 అని రాశారనుకోండి, దీన్ని ఏ విధంగా రాస్తారు? ఓకేనా, క్వశ్చన్ నెంబర్ 2. ఇంకో క్వశ్చన్ చూద్దాం ఒకసారి, 12/20ని ఏ విధంగా రాస్తారు? ఇది క్వశ్చన్ నెంబర్ 3. సో ఇవి మీరు ఒకసారి రాయడానికి ట్రై చేయండి. తర్వాత ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఉన్నాయి. నిజానికి టెట్, డిఎస్సి లాంటి వాళ్ళు ప్రిపేర్ అయ్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇక్కడే కాస్త ఇబ్బంది పెడతారనమాట. ఒకవేళ మీరు ఏదైతే ఎంట్రన్స్ టెస్టులు రాయబోతున్నారో వాళ్ళకి కూడా అనేది, క్రింది ప్రవచనాలు సత్యమా లేదా అసత్యమా? మీ సమాధానాలు రాయండి. ప్రతి పూర్ణాంకం ఒక సహజ సంఖ్య అవుతుంది. ఎవ్రీ హోల్ నెంబర్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ అన్నారు. సో ఇది అవుతుందా? ఎందుకంటే నేనేం చెప్తానంటే, సార్ పూర్ణాంకం అన్నాడు కదా, నేను 0ని పూర్ణాంకం తీసుకుంటాను, ఇది సహజ సంఖ్య అవుతుందా? సో కాదు. కాబట్టి ఈ డెఫినేషన్ అనేది ఫాల్స్, ఈ డెఫినేషన్ అనేది సత్యం కాదు. ప్రతి పూర్ణ సంఖ్య ఒక అకర్ణీయ సంఖ్య అవుతుందా? ఎస్, ప్రతి నెంబర్ కూడాను మనకి ఒక అకర్ణీయ సంఖ్య రూపంలో రాయగలం, కాబట్టి ఇది ట్రూ, ఇది సత్యము అవుతుంది. ఇక తర్వాత ప్రతి అకర్ణీయ సంఖ్య ఒక పూర్ణ సంఖ్య అవుతుంది. నో, ఇది కాదు. సో ఇప్పుడు ఏం చెప్పాను నేను? 3/5 అనేది ఒక రేషనల్ నెంబరు, దీన్ని నేను హోల్ నెంబర్ అని చెప్తాను. మీరు యాక్సెప్ట్ చేస్తారా? నో, యాక్సెప్ట్ చేయము. ఎందుకంటే హోల్ నెంబర్స్లో మనకి ఫ్రాక్షన్స్ అనే మాటే ఉండదు, భిన్నం అనే మాటే ఉండదు. అలాంటప్పుడు ఇది కూడా ఏమవుతుంది? మీకు ఫాల్స్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనకైతే ఇవ్వడం జరిగింది. ఇక సెకండ్ ఎక్సర్సైజ్ చూద్దాం. 1 మరియు 2ల మధ్య 5 అకర్ణీయ సంఖ్యలను కనుగొనండి. సో ఇది మనకి ప్రాక్టికల్గా మనకు వచ్చేటటువంటి ప్రశ్న.
సో మీరు రకరకాలుగా చేస్తారు. దీనికైతే కొన్ని షార్ట్ కీస్ కూడా ఉన్నాయి. ఆ షార్ట్ కీస్ కూడా వాడొచ్చు. ఇక్కడ ఇదైతే ఒక పెద్దదైతే చెప్పాడు. r+n/2 చేయండి, వచ్చేదానికి మళ్ళీ s యాడ్ చేయండి, మళ్ళీ చేయండి అని చెప్పారు. సో నేనిచ్చే ఒక షార్ట్ కీ అయితే చెప్తాను మీకు. ఎవరైతే షార్ట్‌గా ఆన్సర్ చేయాలనుకుంటే 2కి 5కి మధ్యలో చూడండి, 1కి 2కి మధ్యలో ఎన్ని అకర్ణీయ సంఖ్యలు ఉంచమన్నారు. ఫస్ట్ చూడండి, మీకు షార్ట్ కీ అయితే చెప్తా. 1కి 2కి మధ్యలో 5 ఉంచమన్నాడు కదా. సో రిమెంబర్ 5 పెట్టమన్నాడు కాబట్టి 5 + 1 వేసుకోండి. ఎంత వచ్చింది? 6. 6 వచ్చింది కదా. ఈ 6/6 చేత రెండింటిని ఇంటూ చేయండి. అంటే ఇప్పుడు ఏం వస్తుంది? 6/6 × 1 అండ్ 6/6 × 2. ఇప్పుడు చూడండి ఒకసారి ఏమొచ్చింది? 6/6 ఒకటి వచ్చింది. అండ్ సెకండ్ వన్ మీకు 12/6 వచ్చింది కదా. ఇప్పుడు వీటి మధ్యన మీరు నెంబర్లు వేసుకోవచ్చు. అలా 6/6, 7/6, 8/6, 9/6, 10/6 అండ్ 11/6 అండ్ లాస్ట్ వన్ ఏమొచ్చింది? 12/6. సో ఇప్పుడు సింప్లిఫై చేస్తామనుకోండి, ఇది 1 అవుతుంది, ఇది 2 అవుతుంది. మిడిల్లో ఎన్ని వచ్చాయి చూడండి, 7/6 ఒకటి, కట్ చేసామనుకోండి 4/3, 4/3 ఒకటి, కట్ చేసామనుకోండి 3/2, 3/2 ఒకటి, ఇక్కడ కూడా కట్ చేసామనుకోండి 5/3, 5/3 వచ్చింది అండ్ 11/6 అనమాట. ఇలా మీరు ఈజీగా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ట్రిక్ మళ్ళీ చూడండి, ఎన్ని నెంబర్లు పెట్టమన్నాడు. సో హౌ మెనీ నెంబర్స్ హీ వాంట్స్ టు ఫైండ్ బిట్వీన్ ది 2 రేషనల్ నెంబర్స్. సో ఎన్ని నెంబర్స్ అడిగితే దాన్ని +1. ఫర్ ఎగ్జాంపుల్ 6 అడిగాడు అనుకోండి, 6 + 1 మీరు ఏం చేస్తారు? 7 వచ్చింది కదా, 7/7 చేత రెండింటిని ఇంటూ చేసుకోండి. ఓకే, దట్స్ ద ఈజీ ట్రిక్ ఫర్ ఫైండింగ్ ది రేషనల్ నెంబర్స్. సో తర్వాత మన టెక్స్ట్ బుక్లో ఇచ్చింది ఏం చెప్పాడంటే, ఒకసారి చూడండి, RSల మధ్యన అకర్ణీయ సంఖ్యలు ఉంచమంటే మొదట ఏం చేయమన్నాడు? r+s/2 ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అండ్ అలా వచ్చిన నెంబర్కి మళ్ళీ వచ్చిన నెంబర్ అనేది ఒక p వచ్చింది అనుకోండి, అగైన్ మళ్ళీ ఏం చేస్తారు? p+r చేసి /2 చేయమన్నాడు. అగైన్ q వచ్చింది అనుకోండి, మళ్ళీ q+r/2 చేయమన్నాడు. అంటే ఇలా చేస్తూనే మనకి 5 టైమ్స్ చేయాలన్నమాట. ఓకేనా, వాడు 5 టైమ్స్ అడిగాడు కాబట్టి 5 టైమ్స్ చేస్తే మీకు ఆన్సర్ అయితే వస్తుంది. ఇట్స్ అన్ అనదర్ ప్రాసెస్ అనమాట. సో మీరు ఏ ప్రాసెస్లో అయినా మీరు చేసుకోవచ్చు. ఓకే, ఇట్స్ డిపెండ్ అపాన్ యూ అండ్ యువర్ క్లాస్ టీచర్. ఓకేనా, ఇలా మనం చేస్తాం అనమాట. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఒకే దశలో మొత్తం 5 ఇక్కడైతే మీకు ఇవ్వడం జరిగింది. నేను చెప్పినట్టు షార్ట్ అయితే ఒకటే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. షార్ట్ కీ కూడా ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ. వెరీ గుడ్. ఇక తర్వాత చూద్దాం, గమనిక 2లో మీరు 1, 2ల మధ్య 5 అకర్ణీయ సంఖ్యలు కనుక్కోమని అడిగారని గమనించండి. కానీ వాస్తవానికి 1, 2 మధ్య అనంతమైన అకర్ణీయ సంఖ్యలు ఉంటాయి. సో రిమెంబర్ దట్ ఏవైనా 2 అకర్ణీయ సంఖ్యలు తీసుకుంటే వాటి మధ్య మనకు ఇన్ఫినిటీ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అయితే ఉంటాయన్నమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఏవైనా 2 అకర్ణీయ సంఖ్యల మధ్య అనంతమైన అకర్ణీయ సంఖ్యలు ఉంటాయి. ఇది ఒక క్వశ్చన్ అనమాట. టెట్ అండ్ సీటెట్, టెట్, డిఎస్సి. సో ఇప్పుడు ఉన్న మనకు అదృష్టం ఏంటంటే, సో సీటెట్ కానివ్వండి అండ్ టెట్ కానివ్వండి, ఎయిదర్ పేపర్ 1, పేపర్ 2, వాటర్ మేబీ నవోదయ కానివ్వండి, లేదా సైనిక్ స్కూల్స్ కానివ్వండి. సో మీరు ఇండియాలో ఏ టీచింగ్ ఫీల్డ్ ఎగ్జామ్కి వెళ్ళినా వాళ్ళు అడిగే సిలబస్ CBSE. మన అదృష్టం ఏంటంటే CBSE అనేది ఇప్పుడు తెలుగులో వచ్చేసింది. సో మనం తెలుగులో గట్టిగా ప్రిపేర్ అయ్యి ఇంగ్లీష్ వర్డ్స్గా నేర్చుకుంటే ఇప్పుడు ఈజీగా ఆ పై ఎగ్జామ్స్ అనేవి ఈజీగా క్రాక్ చేయగలుగుతాం అనమాట. సో కాబట్టి లైన్ టు లైన్ ఒకసారి గట్టిగా పిడేయండి. ఇక నెక్స్ట్ టైం లైఫ్లో దీనిపైన రెండోసారి రీచెక్ చేయాల్సిన అవసరం లేకుండా. ఇక తర్వాత చూద్దాం, సంఖ్యారేఖను మరొకసారి పరిశీలిద్దాం. మీరు అన్ని సంఖ్యలు తీసుకున్నారా లేదా? ఇంకా వాస్తవం ఏమిటంటే సంఖ్యారేఖకు ఇంకా చాలా సంఖ్యలు మిగిలి ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చెప్పాం? p/q రూపంలో రాయగలిగే సంఖ్యల్ని అకర్ణీయ సంఖ్యలు అన్నాం. మరి వీటిని మధ్యలో రాయలేని సంఖ్యలు కూడా ఉంటాయన్నమాట. అటువంటి సంఖ్యలను ఎలా గుర్తిస్తాము చూద్దామా? సంఖ్యారేఖ పైన మిగిలి ఉన్న సంఖ్యలు ఏమని పిలుస్తారు? మనం వాటిని ఎలా గుర్తిస్తాం అంటే వాటిని అకర్ణీయం నుండి మనం ఎలా వేరు చేయాలనేది చూద్దాం ఒకసారి. సో అంటూ ఇవ్వడం జరిగింది. ఈ ప్రశ్నలకు తదుపరి విభాగంలో సమాధానాలు ఇస్తామని చెప్పారు. ఇక ఎక్సర్సైజ్లకు చూద్దాం. ఒకసారి చూడండి, ఇక్కడ 0 అనేది ఒక అకర్ణీయ సంఖ్య అవుతుందా? సో మీరేమనుకుంటున్నారు? నిజానికి అయితే ఎస్, 0 ఈజ్ ఎ రేషనల్ నెంబర్. సో ఎందుకంటే 0ని మనం p/q రూపంలో రాయగలమా? ఎస్, రాయగలం. 0/1, 0/2, 0/100, 0/1000, వాట్ ఎవర్ మేబీ. మీరు 0/ఎనీథింగ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? వీ గెట్ అగైన్ 0. కాబట్టి దీన్ని p/q రూపంలో రాయగలిగాం. కాబట్టి 0 అనేది ఒక అకర్ణీయ సంఖ్య అవుతుంది. సో ఈ ఎక్సర్సైజ్కి కావాల్సిన ఆన్సర్స్ కానీ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మీకు వెబ్సైట్ లింక్ అయితే యాడ్ చేశాను. అక్కడికి వెళ్ళి మీరు ప్రతి క్వశ్చన్ అండ్ ఆన్సర్ని కూడా డౌన్లోడ్ చేసుకొని మీరు షార్ట్ అవుట్ చేస్తే మీ నోట్స్ అయితే రాసుకోవచ్చు.
ఇక తర్వాత చూద్దాం 3, 4ల మధ్య 6 అకర్ణీయ సంఖ్యలను ఉపయోగించండి. సో ఇప్పుడే ఒక ట్రిక్ అయితే చెప్పాను కదా, 3, 4ల మధ్య ఎన్ని ఉంచమన్నాడండి 6. కాబట్టి ఏం చేయాలి 6 + 1 యాడ్ చేయండి 7 వచ్చింది కదా. ఇక లెట్స్ స్టార్ట్ 3 × 7/7 ఓకే అండ్ 4 × 7/7. సో 3 × 7/7 = 21/7. ఇక్కడ మీకు 28/7. ఇక కంటిన్యూస్ నెంబర్స్ రాసేయడమే, ఇంకా అయిపోయింది క్వశ్చన్ అనేది. ఏమొచ్చింది ఇక్కడ 22/7, 23/7, 24/7, 25/7, 26/7 అండ్ ఫైనలీ 27/7. ఇక్కడ ఏవి మీకు సింప్లిఫై అవ్వవు కాబట్టి మనకు కావాల్సిన 6 రేషనల్ నెంబర్స్ అయితే వచ్చేసాయి అనమాట. అండ్ నెక్స్ట్ వన్ 3/5 అండ్ 4/5ల మధ్య 5 అకర్ణీయ సంఖ్యలు ఉంచండి. ఎస్, ఇప్పుడు మనం ఏదైతే ఒరిజినల్ ప్రాసెస్ ఉందో ప్రాసెస్ చేద్దాం. ఫస్ట్ వన్ ఏం చెప్దాం, దీన్ని ఏ అనుకుందాం, దీన్ని బి అనుకుందాం. సో ఫస్ట్ వన్ x1 = a + b/2 చేద్దామా. ఈ వచ్చే నెంబర్ అనేది ఏమవుతుంది 3/5 + 4/5 2 ఏమవుతుంది 7/5 డినామినేటర్లో మనకి 2 ఉంది కాబట్టి ఏం చేస్తాం 7/5 × 1/2 దెన్ వీ విల్ గెట్ 7/10. దిస్ ఈజ్ సి అనుకోండి. దెన్ x2 ఏమవుతుంది చెప్పండి, అగైన్ c + b/2. ఇంతకుముందే చెప్పాం కదా, లాస్ట్ నెంబర్ తీసుకుని యాడ్ చేసుకుని మళ్ళీ చేయాలి. సో అలా అనుకుంటే c = 7/10 అండ్ b = 4/5 ఎల్సిఎం కట్టారు అనుకోండి 10 వస్తుంది. 7 + 8/10 = 15/10 × 1/2 we will get 15/20. సింప్లిఫై చేస్తే 5 3 5 4 ఏమొచ్చింది 3/4. దీన్ని d అనుకోండి. అండ్ x3 మళ్ళీ ఏం చేస్తారు d ప్లస్ ఓకేనా d + b/2 అగైన్ 3/4 + 4/5 ఇలా మీరు ఏం చేస్తారు 5 టైమ్స్ అడిగాడు అంటే x4 x5 వరకు ఫైండ్ అవుట్ చేస్తారు. సో మీకు కావాల్సిన ఆన్సర్స్ అయితే వస్తాయన్నమాట. ఇక తర్వాత చూద్దాం. సార్ బాగానే ఉంది, కొన్నిసార్లు ఏం చేస్తాడంటే ఈ రెండింటి మధ్యలో ఈ నెంబర్ ఉంటుందా అని క్వశ్చన్ వేస్తారు మన టెట్ డిఎస్ వాళ్ళకైతే. ఎందుకంటే మీకు టైం కిల్ చేయాలంటే ఇలాంటి ప్రశ్నలు వేస్తే సరిపోతుంది. సో ఒక నెంబర్ ఇచ్చాడు అనమాట, ఎలా అంటే 0.31 అనేది ఈ రెండింటి మధ్యలో ఉంటుందా అని అడిగాడు అనుకోండి. సో లెట్స్ గో ఫర్ ది కన్వర్టింగ్ ద డెసిమల్. సో డెసిమల్ చేస్తారనుకుంటే ఏమొస్తుంది 0.6, దీన్ని కానీ మీరు చేస్తే 0.8 వచ్చింది. సో 0.6 అండ్ 0.8 మధ్యలో ఉండాలి. బట్ ఇది ఉందా, లేదు. కాబట్టి ఈ నెంబర్ ఈ రెండింటి మధ్యలో లేదు అని కన్ఫర్మ్ చేసుకుంటారు. ఇలా కూడా అడుగుతాడు. ఇక తర్వాత చూద్దాం, క్రింది ప్రవచనాలు సత్యమా అసత్యమా, మీ సమాధానాలు రాయండి అంటే ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగిందనమాట. ఓకే, సో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం, ప్రతి సహజ సంఖ్య ఒక పూర్ణాంకం అవుతుంది. ఎస్, ఎవ్రీ న్యాచురల్ నెంబర్ అనేది మనకి ఏమవుతుంది ఒక ఏమవుతుందండి హోల్ నెంబర్ అవుతుంది అనమాట. ఎస్, ఎందుకంటే మనకి న్యాచురల్ నెంబర్స్ అన్నీ కూడా మీకు మనకి హోల్ నెంబర్స్లో ఉంటాయి. అండ్ నెక్స్ట్ అని చూద్దాం, ప్రతి పూర్ణ సంఖ్య ఒక పూర్ణాంకం అవుతుంది. నో, పూర్ణ సంఖ్య అంటే -3 అనేది తీసుకుంటా, ఇట్ ఇస్ అన్ మనకేమవుతుంది ఇంటిజర్ అవుతుంది. సో ఇది హోల్ నెంబర్ అవుతుందా, కాదు. హోల్ నెంబర్లు ఉంటాయా, ఉండవు. కాబట్టి ఇది ట్రూ, ఇది ఫాల్స్ అవుతుంది. సెకండ్ వన్. థర్డ్ వన్ చూద్దాం, ప్రతి అకర్ణీయ సంఖ్య ఒక పూర్ణాంకం అవుతుంది. ఇది ఇస్ ఆల్సో రాంగ్. వై? బికాస్ 2/3 ఈజ్ ఏ రేషనల్ నెంబర్ బట్ నాట్ ఏ హోల్ నెంబర్. కాబట్టి ఇది కూడా మీకు ఫాల్స్ అవుతుంది అనమాట. ఇలా మీరు స్టేట్మెంట్స్ని మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఉన్న టాపిక్ మనకి 1.2 కర్ణీయ సంఖ్యలు. సో ఈ కర్ణీయ సంఖ్యలు అనేది నెక్స్ట్ వచ్చే వీడియోలో ఉంటుంది, వాటిని చెక్ చేయండి. అండ్ ఈ లైవ్ సెషన్ పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ అయితే చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.